సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలు అనుభవించిన అణచివేతను గుర్తు చేస్తూ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ నిజాం సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో తర్వాత విమోచనం లభించిందన్నారు. ఆ కాలంలో ప్రజలు నిరంకుశ పాలనలో నలిగిపోయారని, వందే మాత్రం పలికినా శిక్షలు విధించే పరిస్థితి నెలకొందని వివరించారు. 1998లో చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్ను పార్టీ నిరంతరం ముందుకు తీసుకువస్తోందని తెలిపారు. విమోచన దినాన్ని అధికారికంగా చేయాలని బండి సంజయ్ కుమార్, లక్ష్మణ్ చాలా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కారణంగా దీనిని అధికారికంగా జరపలేకపోయారని విమర్శించారు. 1947 ఆగస్టు 15 తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మరి భారతదేశంలో నడిబొడ్డులో ఉన్న నిజాం సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్రం రాలేదు. మరి ఇక్కడున్న ప్రజలందరూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్నారు. కాసిం రజ్వీ సేనల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. వందే మాత్రం అంటే అప్పుడు నేరమైంది. భారత్ మాతాకి జై అంటే శిక్షించే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు ప్రతి ప్రాంతంలో ఎక్కడనైతే స్వాతంత్రం కోసం తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాలలో సామూహిక ఉరివేయడం, అదే రకంగా సామూహిక కాల్పులు, అదే రకంగా తెలంగాణ ప్రాంత మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించడం, మరి కార్యక్రమాలన్నీ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సుమారు 16 నెలలు ఏదైతే తెలంగాణ ప్రాంతం, అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతం, అదే రకంగా కర్ణాటక ప్రాంతం, 3 ప్రాంతాలలో కలయికగా ఉన్న నిజాం సంస్థానం మాత్రం స్వతంత్రం రాకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నది. మరి దీని గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేకుండే. దాని తర్వాత వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి మరి ఏదైతే ఈ నిజాం ప్రాంతం ఉందో ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం ప్రారంభించిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 17 నాడు నిజాం రాజు భారతదేశ హోంశాఖ మంత్రి అయిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ఆపరేషన్ పోలోకు తల వంచి ఆ రోజు వారికి లొంగిపోయింది కనుక ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి స్వాతంత్రం సిద్ధించినాక కూడా మరి ఆ రోజు విమోచన మనకి ఏదైతే జరిగిందో ఆ విమోచన దినాన్ని అధికారికంగా మనం జరుపుకునే పరిస్థితిలో లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ, నేడు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ, అప్పటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీని విమోచన దినంగా కాకుండా ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి తలొగ్గి దీన్ని జాతీయ సమైక్య దినంగా చేసిండు తప్ప విమోచన దినంగా ప్రకటించలేదు, విమోచన దినాన్ని జరపలేదు. మరి అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరిపే పరిస్థితిలో లేదు. 1998 నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఉన్న పరిస్థితి నుండి ఈ సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని ఒక ఆలోచనతోటి కార్యాచరణ తీసుకొని ముందడుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ, అదే రకంగా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కానీ, బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో